అన్నా, పరిసరాలన్నీ వెతికాను, మా అమ్మ కనిపించలేదన్నా. నా సీత కనిపించలేదా లక్ష్మణ? సీత, నీవు లేని నాడు ఈ చరాచర జగత్తు లేదు, అంతా శూన్యస్థితి పొందవలసింది. క్షణంలో ఈ చతుర్దశ భువనాలను భస్మం చేస్తాను. అన్నా, శాంతించు. సర్వ జగద్రక్షకులు మీరు. జానకి దంటబాసిన శూన్యస్థితిలో రాముడు ప్రళయకాల రుద్రుడు లక్ష్మణ. అన్నా, మా అమ్మ కనిపించని కారణం ఏమిటి? ఏ దుష్టుల అపచారమో ఎరుగం. ఆలసించక అడివంతా వెతుకుదామన్నా. సీత, రాముని జీవాత్మమైన నిన్ను ఈ ప్రకృతిలో ఎక్కడని వెతకదు. రామ 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 రామ. తండ్రి జటాయువు, నీకు ఈ దారుణ పరిస్థితి ఎందుకు కలిగినది? సీతను కాపాడలేకపోయాను. ఆ రావణుడు. రావణుడు ఎటు వెళ్ళాడు? ఎక్కడ ఉంటాడు? ఆ రావణుడు రామ రామ రామ. అవిగో ఆ అందాల అడుగులు నా రామునివి, నా రాముని అడుగులు, నా రాముని అడుగులు. రామా, నా దేవుడు, నా దేవుడు వచ్చాడు. వచ్చావా రామా, వచ్చావా? వయసు వాడి రాలిపోతున్న ఈ శబరి కోసం వచ్చావా రామా? రా తండ్రి, రా, ఈ పేద కుటీరంలోకి రా, రా. నువ్వు అడిగిన సుగ్రీవుడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. తప్పకుండా కలుసుకో తండ్రి. ఎంత ఆకలి కొనున్నామో ఏమో, ఈ పండు తిను. తిను. నిన్ను తనివి తీరా చూడనివ్వలేదు ప్రభు. శ్రీరామ 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 శ్రీరామ. మహానుభావ, నీ దివ్య తేజోరూపమును చూడ, నీ పాదములపై ప్రణమిల్ల హృదయం పరవశించుతున్నది. ధనుర్ధారులైన మీ వీర విక్రమ రూపమును చూడ, భీకర శత్రువునెవరునూ అన్వేషించే విధము గోచరించుతున్నది. తమరెవరు, తమ రాకకు కారణమిద్దయో ఆనతీయగలరా మహాశయ? హనుమా. హనుమా. శ్రీరామ, నిత్యము నీ పాదసేవా భాగ్యము ప్రసాదించు స్వామి. హనుమా, నేను సుగ్రీవుని మంత్రిని. అతడు మీ మైత్రిని అర్థిస్తున్నాడు. కటాక్షించు ప్రభు. హనుమా, మేము సుగ్రీవుని మైత్రిని కోరే వచ్చాము. శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఉభయతారకము కాగలదు. దయచేయండి స్వామి. శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము. శ్రీరామ వనవాసము
ఇది ఒక పావన ఇతిహాసము. సీతమ్మ శుభచరితము, మహిళ మహనీయ సందేశము. శ్రీరామ వనవాసము, ఇది ఒక పావన ఇతిహాసము. సతులను బాసిన సజ్జనులిరువురు కలిపిరి సఖ్యము అగ్ని సాక్షిగా. ఆ చంద్రార్కము సుగ్రీవ మైత్రి నిలుచును చెలిమికి ఉపమానముగా. సుదతి సీతకు శుభ సూచకమై అదిరెను అదిరెను వామనేత్రం. అదిరెను రావణు వామనేత్రం, చెదిరెను మండోదరి హృదయం. వాలికి సైతం ఎడమ కన్నె పలుమారులు అప్పుడు అదిరింది. తారాడందము తల్లడిల్ల రణభేరి రావము మ్రోగింది. వాలిని దునుమాడి వానర రాజ్యము గుణశాలికి ఇచ్చెను శ్రీరాముడు. అంతట మధురానందములో ఆ రాముని మరచెను సుగ్రీవుడు. లక్ష్మణ మీటిన విలుమ్రోత విని తన లక్ష్యము నెరిగెను కపినాథుడు. రామభద్రుడు ఒసగిన ముద్రిక గైకొని మహోధృతుడై కదిలె హనుమంతుడు. శ్రీరామ వనవాసము, ఇది ఒక పావన ఇతిహాసము. కడలిని లంఘించగలవాడు కపిసేనకొక్కడే ఉన్నాడు. తన బలము తెలియని హనుమానుడు అది తెలిసి అయినాడు ఘనదేవుడు. ఘనదేవుడు ఘనదేవుడు.